తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తోన్న కీలక నిందితుడిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మేకర్గా ఉన్న మధుసూదన్ రెడ్డిని బెంగళూరులో అదుపులోకి తీసుకుని బెజవాడకు తీసుకొచ్చారు. అతన్ని రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నట్లు సమాచారం. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తీగలాగితే డొంక కదిలినట్లుగా బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి విక్రయిస్తున్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల్ని పట్టుకున్న విజయవాడ పోలీసులకు కీలక వ్యక్తి చిక్కాడు. విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో నిఘా పెట్టి ఎట్టకేలకు బెంగళూరులో మధుసూదన రెడ్డిని అరెస్టు చేసి విజయవాడకు తీసుకువచ్చి విచారిస్తున్నారు. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురంలోని కేదారిలంకకు చెందిన గవర శ్రీరామ వెంకట మణికంఠ అమరావతి విట్ కళాశాలలో ఇంజనీరింగ్ చదివాడు. విట్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన హైదరాబాద్కు చెందిన దేశబోయిన ఆకాష్ అక్కడే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇద్దరు బెంగళూరులో ఉన్న ఓ వ్యక్తిని పరిచయం చేసుకుని అక్కడి నుంచి మాదక ద్రవ్యాలను తెచ్చుకుంటున్నారు. ఇదే విధంగా జులైలో బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చిన విద్యార్థులు అంబాపురంలో శివకుమార్ కౌశిక్ అనే యువకుడికి డ్రగ్స్ విక్రయిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆ ముగ్గురు యువకుల్ని అరెస్టు చేసి 5 గ్రాముల మెథాంఫెటమిన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. 2.5 ఏళ్ల నుంచి పలుమార్లు MDMA విజయవాడలో దొరకడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కొంతమంది యువకులు ముఠాగా ఏర్పడి పలు ప్రదేశాల నుంచి MDMAను నగరానికి తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఏపీలోని యువకులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి విజయవాడ పరిసర ప్రాంతాల్లోని కళాశాలల్లో చదువుతుంటారు. వీరిలో కొందరు మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకున్నారు. అసలు ఏ రూపాల్లో డ్రగ్స్ తరలిస్తున్నారనే అంశాలపై పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అధికారులతో సమావేశం నిర్వహించారు. రైలు, ప్రైవేట్ బస్సుల్లో ఈ డ్రగ్స్ విజయవాడకు తీసుకువస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ ఈ డ్రగ్స్ రవాణాను కొంతవరకు నియంత్రించారు. ఇదే సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే పక్కా సమాచారంతో ఈగల్ బృందం నిఘా పెట్టింది. విజయవాడలోని మహానాడు జంక్షన్ వద్ద తనిఖీలు చేస్తుండగా బెంగళూరు నుంచి విశాఖ వెళ్తున్న బస్సులో శ్రీవాస్తవ, హవీలా అనే ఇద్దరు వ్యక్తుల నుంచి 18 గ్రాముల MDMA డ్రగ్స్ ను ఈగల్ బృందం స్వాధీనం చేసుకుంది. విద్యార్థులకు బెంగళూరులో మాదక ద్రవ్యాలు ఎవరు అమ్ముతున్నారనే అంశాలపై పోలీసులు ఆరా తీశారు. విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో బెంగళూరులో వారు చెప్పిన ప్రాంతాల్లో నిఘా పెంచారు. విజయవాడ నుంచి బృందాలను కూడా పంపించి దర్యాప్తును వేగవంతం చేశారు. విద్యార్థులకు డ్రగ్స్ విక్రయిస్తున్న మధుసూదనారెడ్డి అలియాస్ మడ్డీ తిరిగే ప్రాంతాల్లో పోలీసులు సాధారణ పౌరుల్లాగా నిఘా ఉంచారు. ఎట్టకేలకు మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మేకర్ మడ్డీని విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో యువతకు డ్రగ్స్ విక్రయిస్తూ బెంగళూరులో మడ్డీగా చలామణి అవుతూ బెంగళూరులో డ్రాప్ పాయింట్లు ఏర్పాటు చేసుకుని యువతకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అన్నమయ్య జిల్లా తంబెల్లపల్లి మడ్డీ స్వస్థలం కాగా బెంగళూరు కేంద్రంగా చేసుకుని విద్యార్థులకు డ్రగ్స్ అమ్ముతున్నట్లు పోలీసులు తేల్చారు. బెంగళూరు నుంచి డ్రగ్స్తో విశాఖ వెళ్తూ విజయవాడలో పట్టుబడ్డ ఇంజనీరింగ్ విద్యార్థుల ద్వారా కీలక నిందితుడు మడ్డీ పట్టుబడటంతో అతడి నుంచి కీలక సమాచారం రాబట్టాలని భావిస్తున్నారు. మధుసూదన్ రెడ్డి బెంగళూరు కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ ను ఏపీ, తెలంగాణ విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. డబ్బు కోసం విద్యార్థుల జీవితాలను బలి చేస్తున్న మడ్డీ లాంటి వారు మరికొంతమంది ఉన్నారని తేలింది.